అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కన్నడ స్టార్ దర్శన్ అభిమాని హత్య కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. రేణుకాస్వామి హత్యకు పవిత్ర గౌడ్ అనే ప్రధాన కారణమని గుర్తించారు పోలీసులు. తనపై అసభ్యకర పోస్టులు పెట్టాడనే కసితోనే పవిత్రనే దర్శన్ ను దాడికి ప్రేరేపించినట్టు గుర్తించారు. పవిత్ర గౌడ్ కళ్ల ముందే స్వామిని చిత్రహింసలు పెట్టి చంపేశారు. రేణుకాస్వామిని దారుణంగా కొట్టి ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి చంపేసినట్టు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. వాళ్లు కొట్టిన దెబ్బలకు బాధితుడి అంతర్గత అవయవాలు పగిలిపోయాయని, డెడ్ బాడీని కాలువలో పడేసినప్పుడు ముఖాన్ని కుక్కలు పీక్కుతిన్నట్టు పోస్టుమార్టం నివేదికలో తేలింది. ఈ కేసులో పవిత్ర గౌడను A1 గా, దర్శన్ ను A2 గా పేర్కొన్నారు పోలీసులు. రేణుకాస్వామిని చంపేసిన తర్వాత ఆధారాలను మాయం చేసేందుకు దర్శన్ తీవ్రంగా ప్రయత్నించినట్టు తేలింది. అందుకోసం స్నేహితుడి నుంచి 40 లక్షల రూపాయలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఆధారాల ధ్వంసంలో ప్రదోష్ కీలక పాత్ర పోషించాడని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. హత్య జరిగిన స్థలానికి ప్రదోష్ వేరే వ్యక్తిని తీసుకుని వెళ్లాడన్న పోలీసులు అతని గురించి చెప్పడం లేదన్నారు. రేణుకాస్వామితో పాటు కేసులో A4 గా ఉన్న రాఘవేంద్ర సెల్ ఫోన్లను ప్రదోష్ కాలువలో పడేశాడని తెలిపారు. వాటిని సేకరించేందుకు ప్రయత్నించినా ఆచూకీ లభించలేదన్నారు. జూన్ 8న చిత్రదుర్గ నుంచి రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి బెంగళూరుకు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లి ఒళ్లు జలధరించేలా చంపేశారు. ఈ కేసులో 2 నటులు సహా 17 మందిని అరెస్టు చేశారు. ఇక A9 గా ఉన్న ధనరాజ్ పోలీసులకు స్వచ్ఛందంగా ఇచ్చిన వాంగ్మూలంలో పలు విషయాలను వెల్లడించాడు. బాధితుడిపై దాడి చేసి కరెంట్ షాక్ ఇచ్చేందుకు ఎలక్ట్రిక్ షాక్ టార్చ్ ను ఉపయోగించినట్లు తెలిపాడు. దర్శన్ తో పాటు ధనరాజ్, వినయ్, ప్రదోష్ విచారణకు సహకరించలేదని, వాస్తవాలను దాచేందుకు యత్నించారని పోలీసులు తెలిపారు. దర్శన్ తో పాటు మరో 3 నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని కోరారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.